హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పిఠాపురంలో ఆగని కుట్రలు. పవన్ కళ్యాణ్ గారి పైన, పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పైన కూడా కుల మతాల మధ్య కుట్రలు పన్నే విధంగా ఇంకా వైఎస్ఆర్సీపీ అదే రకమైనటువంటి రాజకీయాలు చేస్తూనే ఉంది. పిఠాపురం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తున్నారు అని తెలిసినప్పటి నుంచి ప్రతి వార్డులో, ప్రతి పంచాయతీలో రాష్ట్ర స్థాయి నాయకులంటే ఎంపీలని, ఎమ్మెల్యేలని, మినిస్టర్లని అందరినీ కూడా అక్కడ దింపేసి ఎన్నో రకాల ప్రలోభాలు, ఎన్నో రకాల బెదిరింపులు, ఎన్నో రకాల దాడులు, ఎన్నో రకాల కుట్రలు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గెలవకూడదు, అసెంబ్లీ గేటు దాటకూడదు అని సవాలు చేసి మరి కొన్ని కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఓడించేందుకు ప్రయత్నం చేశారు. ఆ కుట్రలన్నీ మనం కూడా చాలా అక్కడ ఉండి దగ్గరగా ఉండి చాలా కుట్రలు కూడా మనం కూడా బయటపెట్టడం జరిగింది. ఈవెన్ మనం కూడా చాలా సందర్భాల్లో అక్కడ పబ్లిక్ బైట్స్ కానీ ఇంకో ప్రజల అభిప్రాయం తీసుకుంటుంటే మన ఛానల్స్ దగ్గరికి వచ్చి కూడా కొంతమంది మీద దాడి చేసేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు. కొంతమంది మనం కేసులు కూడా పెట్టడం జరిగింది ఆ టైంలో. అంటే ఎన్ని కుట్రలు అంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి గెలవకూడదు అనేటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంత బలంగా, ఎంత ధైర్యంగా నిలబడ్డారంటే దానికి రిజల్టే మనం చూసాం. ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. ఎన్ని ప్రలోభాలు ఇచ్చినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా, ఎన్ని బెదిరింపులు చేసినా కూడా ఒక్కొక్కళ్ళు చైతన్యవంతులయ్యి 10 మందిని చైతన్యవంతులను చేసి 70,000కు పైగా ఓట్లు పవన్ కళ్యాణ్ గారు వేసి ఒక మంచి మెజారిటీ ఇచ్చి అసెంబ్లీకి పంపించారు. ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు. అయినా కూడా, అధికారం పోయినా కూడా వైఎస్ఆర్సీపీకి ఇంకా అదే రకమైనటువంటి కుట్రలు. పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురంలో ఈ కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా మనం ఒక దళితవాడ అని చెప్పేసి దళితుల్ని కరెంటుకి సంబంధించిన ఇష్యూ అని చాలా రకాలు, ఒకటని కాదు, రెండని కాదు, ఏదో ఒక రకంగా అక్కడ పవన్ కళ్యాణ్ గారిని డిగ్రేడ్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి పవన్ కళ్యాణ్ గారిని దూరం చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్కి ఉండేటువంటి మంచి పేరుని చెడగొట్టాలి. ఇదే కుట్ర. ఇప్పుడు కూడా అదే. ఇక్కడ మీరు చూడొచ్చు అదే తరహా కుట్ర ఒక చిన్న పిల్లల దగ్గర. పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో దళిత విద్యార్థులపై విపక్ష. ఇది 100% ఫేక్ న్యూస్. నేను స్వయంగా అక్కడ వాళ్ళందరితో కూడా తెలుసుకుని మాట్లాడుతున్నా. మీడియా మిత్రులు కావచ్చు, ఇంకొంతమంది అక్కడ ఉండేటువంటి నా సన్నిహితులు కావచ్చు, వీళ్ళతో కూడా నేను ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అసలు మీరు ఆలోచించండి, నేను ఆ పిల్లలకి సంబంధించి ఒకళ్ళు 6వ తరగతి, ఒకళ్ళు 8వ తరగతి అట. వీళ్ళకి ఏ మెచ్యూరిటీ ఉంటుందండి? వాళ్ళ కులం ఏంటో, వాళ్ళ మతం ఏంటో, వాళ్ళ ప్రాంతం ఏంటో, వాళ్ళ వర్ణం ఏంటో అసలు అవన్నీ తెలిసేటువంటి అవకాశాలు ఉంటాయా? అలాంటి వాళ్ళ పసి మనసుల దాంట్లో కూడా కుట్రలు పన్నటం తప్ప వీళ్ళకి వేరే ఏమి చేత కావట్లేదా? సిద్ధాంతాల పరంగా మాట్లాడలేరు, పాలసీస్ పరంగా మాట్లాడారు, శాఖ పరంగా ఏ శాఖల గురించి ఇలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏ గవర్నమెంట్ కూడా అద్భుతంగా చేసేటువంటి పరిపాలన ఉండదు. అలాంటి వాటి మీద దృష్టి పెట్టి పాలసీస్ పరంగా ప్రజల ఇబ్బందుల మీద దృష్టి పెట్టాలి. కానీ పిల్లల మధ్య కూడా ఇలాంటి విషబీజాలను నాడేటువంటి సంస్కృతి వైఎస్ఆర్సీపీకి చేతగాని రాజకీయాల వల్లే అవుతుందేమో. ఇప్పుడు చూసినా ఈ కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, వ్యక్తుల మధ్య కుట్రలు పన్నటం తప్ప నీచమైనటువంటి సంస్కృతి తప్ప ఇంకొకటి రాదా? అసెంబ్లీకి వెళ్ళినా అదే పద్ధతి, బయట ఉన్నా అదే పద్ధతి. ఒక సీఎంగా ఒక పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినా అక్కడ కూడా పిల్లల మధ్య కూడా ఇదే తరహా వ్యాఖ్యలు. ఆయన మంత్రులు అంతే. ఆ భాష, ఆ చేతగానితనం ఇంకా ఇంతేనా వీళ్ళ బ్రతుకు? ఇలాంటి రాజకీయాలు తప్ప వీళ్ళకి వేరే రాజకీయాలు చేతగావా? సిద్ధాంతపరంగా కొట్లాడడం, సిద్ధాంతపరంగా ప్రశ్నించడం వీళ్ళ వల్ల కాదా? అందుకే కదా 11 నుంచి 151 నుంచి 11కి తీసుకొచ్చారు. అయినా కూడా మీలో మార్పు రాకపోతే ఇలాంటి చేతగాని రాజకీయాలు చేయడం ఎందుకు చెప్పండి? వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో కూర్చుంటున్నారు కదా, కూర్చోవచ్చు కదా. కొన్ని వేల కోట్లు అక్రమంగా సంపాదించారు కదా, ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య ఇలాంటి విషబీజాలు నాటేటువంటి సంస్కృతి ఎందుకు చెప్పండి? అసలు రేపటి తరానికి ఎలాంటి రాజకీయాలు ఇద్దాం అనుకుంటున్నారు? ఇకపోతే ఇది చాలా క్లియర్గా నేను ఒక వాయిస్ వినిపిస్తా. ఒక పిల్లోడిది 6వ తరగతి చదువుతున్నాడట. వైఎస్ఆర్సీపీ హ్యాండిల్ నుంచి వచ్చినటువంటి వీడియో ఇది. అయితే సంసారం కొన్ని రోజుల నుంచి ఎలా నడుపుతున్నారు ఏంటంటే పొడవలు ఎస్సీపేట ఏం పెట్టారు, మాల్జాతి ఏం పెట్టారంటారు. చూసారా? అసలు నిజంగా నాకు అది ఎక్కువగా వినిపించడం కూడా ఇబ్బందిగా అనిపించింది. 6వ తరగతి చదువుకునే పిల్లోడు ఎస్సీపేట, మాలపేట అని చెప్పి ఏం పీకలేరు అని చెప్పేసి మాట్లాడారు అని. అసలు ఆ పిల్లోడికి ఏ రకంగా తెలుస్తుందండి? ఏ రకంగా ఆ పిల్లోడికి అసలు వీళ్ళ ఇదని, అదని, ఈ వర్ణం అని, ఆ కులం అని, అంటే ఇంత నీచానికి దిగజారాలా? ఇంత నీచ సంస్కృతికి ఇదే పనిగా పెట్టుకుని పనిచేయాలా? ఇంకొకటి చేత కాదా? అసలు 6వ తరగతి పిల్లలకి ఏ రకంగా తెలుస్తుంది? నాకైతే తెలియలా.
నాకు 10వ తరగతి వరకు కూడా నా కులం ఏంటో నా మతం ఏంటో ఏమీ తెలిసేది కాదు. ఈవెన్ నా పిల్లోడికి ఇప్పటికి 5th క్లాస్ 12 సంవత్సరాల పిల్లోడు, వాడికి కూడా నిజంగా ఇప్పటి వరకు తన కులం ఏంటో తన మతం ఏంటో ఈ వీళ్ళేంటి అనేది ఇప్పటికీ మనం చెప్పినా కూడా అర్థం కాదు. అది వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు. అయినా కూడా వీళ్ళ మధ్య ఒక సాక్షి కొంతమంది మీడియాను పెట్టేసుకుని సాక్షి ఒక లోగో పెట్టుకుని ఇలాంటి విష ప్రచారం అక్కడ 6వ తరగతి 8వ తరగతి పిల్లల మధ్య ఒక చిన్నపాటి గొడవ వచ్చిందట. పిల్లల మధ్య ఏం గొడవలు ఉంటాయి? ఆస్తులు గొడవలు ఉంటాయా, లేదంటే వేరే ఏమన్నా గొడవలు ఉంటాయా? మీరు ఆలోచించండి. ఏ చాక్లెట్ గురించో, ఏ దేని గురించో, ఇంకొక దాని గురించో, ఏ ఎరైజర్ గురించో, ఇంకో పెన్ను గురించో గొడవ పడి ఉంటారు. దానికి కులం రంగు పులవటం అనేది ఎంత నీచమైన ఆలోచనో మీరే ఆలోచన. ఇంత నీచానికి దిగజారటం, ఇంత ఇలాంటి రాజకీయం చేయటం చేత కాకపోతే ఇంట్లో కూర్చోవాలి తప్ప ఇలాంటి పరిస్థితి ఎందుకు చెప్పండి. ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి తల్లిదండ్రులని, అక్కడ ఉండేటువంటి టీచర్ కూడా దీన్ని ఆపుదాం అనేటువంటి ప్రయత్నం, అంటే చిన్నపిల్లల మధ్య డెఫినెట్గా స్కూల్లో ఉండేటువంటి టీచర్ కావచ్చు, మాస్టర్ ఆపాలని చూస్తారు. అతనికి కూడా అతను ఏదో తిట్టారని చెప్పి ఇంకొకటి అని చెప్పి చెప్పడం, తల్లిదండ్రుల మధ్య అలాగే అక్కడ ఉన్నటువంటి స్కూల్కి ఆ మాస్టర్ మధ్య కూడా ఆ గొడవ ఏంటి అనేది ఎస్ఐ గారు కావచ్చు, ఎంఈఓ గారు ఇద్దరు కూడా కూర్చోబెట్టి వివరాలు తెలుసుకుని సయోధ్య కుదర్చడం. ఎందుకంటే పిల్లలు అనేవాళ్ళు అటు గురువుని గౌరవించుకోవాలి, ఆ తర్వాత పిల్లల్ని కూడా గురువు గారు చాలా చదువు చెప్పేటువంటి టీచర్ గారు చాలా గౌరవంగా వాళ్ళకి పాఠాలు నేర్పాలి. ఇలాంటి విషబీజాలు నాటేసి ఆయన మీద కావచ్చు, అక్కడ ఉండేటువంటి వ్యక్తుల మీద కావచ్చు ఇలాంటి పనులు చేయటం, ఇవి నా టీచర్కి సంబంధించిన పరిస్థితి కూడా నేను ఎంక్వైరీ చేసుకున్నాను. అతను కూడా గతంలో ఎప్పుడు ఇలాంటి ఇష్యూస్ మీద కానీ ఇలాంటివి ఎప్పుడు లేవట, స్కూల్లో గతంలో ఎప్పుడు చేసినటువంటి దాఖలాలు కూడా లేవట. కానీ ఎందుకని మరి అతని మీదకి ఇలాంటి విషయాలు తీసుకురావటం, ఆ తల్లిదండ్రులు కావచ్చు, ఆ పిల్లలు కావచ్చు, ఎప్పుడు ఇలా ఉండేటువంటి పరిస్థితి కూడా లేదా. కానీ అంటే ఏది దొరుకుతుందా దాని మీద కులం రంగు పులిమేయాలి. ఇంకొకటి వచ్చేస్తాడు, ఇప్పుడు అడు వచ్చేసి ఇంకా మొదలుపెట్టేస్తాడు. ఇక స్వామి ఇంకా ప్రశ్న అనుకుంటూ మొదలెట్టేస్తాడు, ఇదిగో కులవిపక్ష. అసలు అక్కడ పిల్లల మధ్య కులం అనేటువంటి కాన్సెప్టే ఏ రకంగా వస్తుంది, ఏ రకంగా తీసుకొస్తారో మనం ఆలోచించుకోవాలి. ఇంతకన్నా దిగజారుడు రాజకీయాలు వైఎస్ఆర్సీపీ మానేయకపోతే భూస్థాపితం చెయ్యాల్సినటువంటి పరిస్థితి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. అదే దశగా 11కు వచ్చింది. ఇంకా 0 అయిపోయి ఇంకా కంప్లీట్గా తుడిచిపెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో మూలాలు కూడా లేకుండా చేయవలసినటువంటి పరిస్థితికి వైఎస్ఆర్సీపీ ఆలోచనలు, కుట్రలే ఈ రకమైనటువంటి మానసిక రోగానికి సంబంధించిన దాన్నే నేనైతే చూస్తాను.